రాజస్థాన్లోని జోధ్పూర్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త విమానాశ్రయ టెర్మినల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ఆధునిక సౌకర్యాలతో పాటు రాజస్థాన్ సాంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా పర్యావరణ హిత నిర్మాణానికి కూడా ప్రాధాన్యతనిచ్చారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో కొత్త విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఆ ప్రాంత అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ ఎయిర్పోర్టు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపునివ్వనుంది. ఎడారి నగరం జోధ్పూర్కు మరో కొత్త గుర్తింపుగా నిలిచే అత్యాధునిక ఎయిర్పోర్టు టెర్మినల్ భవనం సిద్ధమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ టెర్మినల్ నిర్మాణానికి సుమారు 480 కోట్ల రూపాయలు వెచ్చించారు. దాదాపు 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ఏడాదికి 20 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రద్దీ సమయాల్లో దాదాపు 1000 మంది ప్రయాణికులకు ఒకేసారి సేవలు అందించగల సామర్థ్యంతో దీనిని రూపొందించారు. ఆధునిక హంగులతో సిద్ధమైన కొత్త విమానాశ్రయం, విశాలమైన టెర్మినల్ భవనం, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కలిగి ఉంది. జోధ్పూర్కు కొత్త గుర్తింపుగా నిలిచేలా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెర్మినల్ ప్రత్యేకత కేవలం ఆధునిక సౌకర్యాల్లోనే కాదు, దాని నిర్మాణ శైలిలోనూ కనిపిస్తోంది. రాజస్థాన్ రాజ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తోరణాలు, రాజదర్బార్ చిత్రాలు, నెమలి ఆకృతులతో కూడిన కళాఖండాలను భవనమంతటా అందంగా అమర్చారు. దీంతో విమానాశ్రయంలో అడుగుపెట్టిన ప్రయాణికులకు రాజస్థాన్ సంస్కృతి, సాంప్రదాయం ప్రత్యక్షంగా కనిపించేలా రూపకల్పన చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ టెర్మినల్ను సుస్థిర నిర్మాణ ప్రమాణాలతో రూపొందించారు. జోధ్పూర్లోని అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని సూర్యరశ్మి ప్రభావాన్ని తగ్గించే ప్రత్యేక గాజు, వేడి నిరోధక నిర్మాణ సామాగ్రిని ఉపయోగించారు. ఇంధన పొదుపు వ్యవస్థలు, సౌర విద్యుత్ వినియోగం ద్వారా గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. ఐలాండ్ చెక్-ఇన్ కౌంటర్లు, సరళమైన భద్రతా తనిఖీ వ్యవస్థ, విశాలమైన నిరీక్షణ ప్రాంతాలు, ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించనున్నారు. అంతేకాకుండా ఒకేసారి 300 వాహనాలు పార్కింగ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు. జోధ్పూర్ కొత్త విమానాశ్రయ టెర్మినల్ ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించడమే కాకుండా రాజస్థాన్లో పర్యాటకం, వ్యాపారం, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపునివ్వనుందని అధికారులు భావిస్తున్నారు.